హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేధా టాక్స్ 3. ఇవాళ వీడియో ఏంటంటే 3 months అయిపోతుంది వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఈరోజు వీడియో ఏంటంటే కామెంట్ అయితే వచ్చిందనమాట. షార్ట్ వీడియో కింద ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. ఏంటంటే సిస్టర్, మీరు చాక్లెట్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి దానికైతే మీకు ఆన్సర్ ఇస్తానన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చాక్లెట్స్ అనేది మీకు చూపించాలి. ఫస్ట్ ఇది FSSAI లైసెన్స్ అనమాట, నాది ఫుడ్ లైసెన్స్. ఈ ఫుడ్ లైసెన్స్ కోసమే నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేశాను అనమాట. ఫుడ్ లైసెన్స్ నేను ఎలా తీసుకున్నాను ఏంటనేది ఫ్యూచర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కానీ ఇవాళ వీడియో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుడ్ లైసెన్స్ అప్లై చేసినప్పుడు నా పేరు మీద చేసుకున్నాను అనమాట. అంటే నా పేరు ఏదైతే ఉందో అది పెట్టి లైసెన్స్ అయితే అప్లై చేశాను అనమాట. అది ఒక 20-25 డేస్కి అలా వచ్చింది. అయితే నేను ఆ లైసెన్స్ నంబర్తో స్విగ్గీ కానీ జొమాటోలో కానీ ఆన్బోర్డింగ్ అయ్యి కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ సేల్ చేద్దామని అనుకున్నాను అనమాట. అది నా థాట్. అంటే నేను అలా అనుకున్నాను, అలా అనుకొని చేశాను అనమాట. అప్లై చేసేసాను. ఇంకా స్విగ్గీ అండ్ జొమాటో ఆన్బోర్డింగ్ అవుతుంటే నేను ఈ FSSAI లైసెన్స్ అప్లై చేసేటప్పుడే నేనైతే 2 మిస్టేక్స్ అయితే చేశాను అనమాట. ఫస్ట్, మనకు లైసెన్స్ అప్లై చేసుకునేటప్పుడు మనము ఏ పేరు మీద అయితే బిజినెస్ చేయాలనుకుంటున్నాము, అంటే బ్రాండ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక హోటల్ ఉందనుకోండి, ఆ హోటల్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది మనము ఇది ఇంక్లూడ్ చేయాలన్నమాట లైసెన్స్లో. అంటే మనం అప్లై చేసుకునేటప్పుడే అది నా పేరు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నా పేరు, నా సర్నేమ్తో పాటు పేరు పెట్టుకున్నాను. నా సర్నేమ్తో పాటు పేరు పెట్టుకొని నేను స్టార్ట్ చేయలేను కదా, అది బాగుండదు కదా. పెట్టుకుంటే ఏదైనా షార్ట్ నేమ్ పలికేటట్టుగా, అందరికీ గుర్తుండేటట్టుగా నేమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి బ్రాండింగ్ మనం నేమ్ చేసుకునేటప్పుడు. అది ఫస్ట్ మిస్టేక్ అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా లైసెన్స్ అవ్వదు, వేస్ట్ అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంకొక లైసెన్స్ అప్లై చేశాను అనమాట. అది నా పేరు మీదనే చేశాను. వస్తుందా రాదా అని చెప్పేసి అనుకున్నాను. వాళ్ళకి మెయిల్ చేశాను, ఇది నా మిస్టేక్ అయింది, నా నేమ్ పైన చేసుకున్నాను, నేను నాది బ్రాండ్ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళకి మెయిల్ చేస్తే సరే అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అప్లై చేసేయమని చెప్పారనమాట. ఇంకా అలా ఫస్ట్ నుంచి అప్లై చేసేసాను. ఇది కూడా 20-25 డేస్ చాలా టైం పట్టింది రావడానికి. అలా ఇలా 3 months 4 months ఇలాగైతే అయిపోయిందనమాట. ఇంకా ఈ 2 times నేను అప్లై చేశాను. నేనే అప్లై చేశాను, వచ్చేసాను అనమాట నాకు. అయితే వచ్చిన తర్వాత స్విగ్గీ అండ్ జొమాటోలో ఆన్బోర్డింగ్ అయ్యి నేను కేక్స్ చేస్తాను, చాక్లెట్స్ చేస్తాను కదా, వీటిని సేల్ చేద్దామని చెప్పేసి ఆన్బోర్డింగ్ అయ్యే టైంలో నాకు GST నెంబర్ అడిగింది. అంటే అంతా ఆన్బోర్డింగ్ అయిన తర్వాత మనం ఇప్పుడు చాక్లెట్స్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఆ చాక్లెట్స్ అనేది ఐటమ్స్ లైవ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు పెట్టిన ఈ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఇవి లైవ్ అవ్వట్లేదు. అంటే ఇప్పుడు కస్టమర్స్కి కనిపించట్లేదు. ఎందుకు అంటే ఏంటి రీజన్ అని వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే GST నెంబర్ కావాలని. ఇంకా ఇంత ప్రాసెస్ చేసి ఇంత కష్టపడి 2 months వేస్ట్ చేసుకొని మళ్ళీ GST నెంబర్కి అప్లై చేశాను. GST నెంబర్కి అప్లై చేసేస్తే ఏమైంది, మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది 25 డేస్ తర్వాత. ఆ టైమింగ్ అలా ఉంది. 25 డేస్ ఎందుకు అలా అంటున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. 25 డేస్ అంటే వర్కింగ్ డేస్, అంటే వాళ్ళకి సాటర్డే సండే ఇవి కౌంట్ చేయరు అనమాట. ఇంకా ఏరియాని బట్టి వాళ్ళ బిజీ బట్టి మనకి లేట్ అవుతుండొచ్చు, తొందరగా కూడా రావచ్చు అనమాట. నాకు అంత టైం పట్టిందనమాట. ఇంకా GST మనకు అప్లై చేసిన తర్వాత అది కూడా రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ రీఅప్లై చేయమని చెప్పారనమాట. ఇంకా మళ్ళీ రీఅప్లై చేశాను. దానివల్ల ఇలా పెండింగ్ అయిపోయింది. ఇంకా ఈ గ్యాప్లో GST నెంబరు అప్లై చేసుకున్న తర్వాత ఈ గ్యాప్లో వచ్చేసి డిలీట్ అంటే రిజెక్ట్ అయిపోయింది కదా. రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం చేద్దామని చెప్పేసి వాళ్ళకి మెయిల్ చేశాను అనమాట. వాళ్ళకి మెయిల్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ
వీటన్నిటికీ ప్యాక్డ్ ఐటమ్స్కి ఎంఆర్పి ఐటమ్స్కి కంపల్సరీ జిఎస్టీ ఉంటుంది. మీరు లేదు అంటే మీరు ఏదైనా ఫుడ్ మీకు బాగా వచ్చి ఉంటే అదైతే పెట్టుకోండి అని చెప్పారనమాట. ఇంకా అప్పుడప్పుడే స్టార్టింగ్ యూట్యూబ్లో కూడా ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. అంటే ఎలా అప్లై చేసుకోవాలి క్లౌడ్ కిచెన్స్ గురించి కూడా ఒక హిందీ వీడియో అయితే చూసాను అనమాట. అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, హిందీ వాళ్ళు. ఇంట్లోనే క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేశానమాట. సరే అని చెప్పేసి నేను కూడా నాకు వచ్చిన ఐటమ్స్, నాకు బిర్యానీ బాగా వండుతాను, బాగా వస్తుంది అనమాట, చికెన్ దమ్ బిర్యానీ. అయితే అది వస్తుంది కదా అని చెప్పేసి పెడదామని చెప్పేసి పెట్టానమాట. ఇంకా అన్నీ అంటే నాకు వచ్చిన వంటకాలు ఉంటాయి కదా, రెసిపీస్, అవన్నీ పెట్టిన తర్వాత వాటికి జిఎస్టీ అవసరం లేదని చెప్పారనమాట. ఇంకా స్విగ్గీ అండ్ జొమాటో ఆన్బోర్డింగ్ అయ్యాను, పెట్టాను. నా బ్రాండింగ్ నేము వీటికి మళ్ళీ ఒక 1 month పట్టింది. అంటే స్టిక్కర్స్ కానీ మళ్ళీ బ్రాండింగ్ నేమ్. ఇప్పుడు నేను చాక్లెట్స్ కేక్స్కి ఇప్పుడు వాటికి వేరేది పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే బేకరీ టైప్లా మేదా బేకర్స్, లేదంటే మేదా టాక్స్ 3 అది ఈ ఛానల్ ఉంది కదా, అలాగే మేదా బేకర్స్ లేదంటే మేదా చాకోస్ ఇలా పెట్టుకుందామని అనుకున్నాను నేను. సడన్గా ఇంకా ఈ బిర్యానీ వీటి గురించి డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు బేకింగ్లో మనకి బిర్యానీ రాదు, అది కూడా చూడాలి కదా, అలా అని చెప్పి సరే అని చెప్పి నేను ఇంకా నేమ్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఇంకా నా నేము, ఈ బ్రాండింగ్, వీటి స్టిక్కర్స్, మనకి ప్యాకింగ్, వీటన్నిటికీ చాలా టైం పట్టింది. అట్లా ఒక 6 months, ఒక 1 year, 1 year ఏం కాదులేండి, 6-7 months అలాగా డిలే అయిపోయింది అనమాట. ఇంకా నేను వీడియోస్ అందుకే లేట్ అయింది. చాక్లెట్ వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ అదనమాట. నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడము అనుకోలేదు, కానీ అలా అయిపోయిందనమాట. నేను స్విగ్గీ అండ్ జొమాటోలో ఆన్బోర్డింగ్ అవ్వాల్సింది ఈ చాక్లెట్స్, కేక్స్, బ్రౌనీస్ వీటిని సేల్ చేద్దామని. ఇంకా అటు వెళ్ళాల్సింది ఇటు వెళ్ళిందనమాట. అలా దానివల్ల ఇంకా పెట్టానన్నమాట. ఇంకొకటి వీడియోస్ ఇప్పుడు చాలామంది క్లౌడ్ కిచెన్ గురించి అందరు మాట్లాడుతున్నారు, చాలామంది ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, కానీ అంత క్లియర్గా చెప్పట్లేదు. నిజం చెప్తున్నాను, స్విగ్గీ అండ్ జొమాటో గురించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు, కానీ అందరివి క్లియర్గా ఉండవు, అందరికీ అర్థం కావాలని ఉండదు. నేను స్టార్టింగ్ నుంచి ఎలా అప్లై చేశాను, ఎలా పెట్టాను ఏంటనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ క్లౌడ్ కిచెన్ గురించి ఒక క్లారిటీ వస్తే చాలామందికి హెల్ప్ అవుతుందన్నమాట. కొందరు ఏంటంటే క్లౌడ్ కిచెన్ వాళ్ళ చేతిలో పని కదా పెట్టేద్దాం అన్నట్టు కొందరు చేసేసి గివప్ ఇచ్చేసి, అంటే ఇప్పుడు మనకి మంచిగా ఉండగలిగితేనే మనం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మన ఫుడ్ బాగాలేకపోతే మనం క్లౌడ్ కిచెన్ అనేది రన్ చేయలేము. ఇప్పుడు బయట కూడా హోటల్లో ఫుడ్ బాగాలేకపోతే ఒకసారి వెళ్తారు, రెండోసారి వెళ్తారా, వెళ్ళరు కదా. అలా అని చెప్పేసి మనం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినప్పుడు రిటర్నింగ్ కస్టమర్స్ అనేది ఉండాలన్నమాట. అందరూ నేను చేయగలుగుతా అని చెప్పేసి అందరూ వీడియోస్ అయితే పెడుతున్నారు, కానీ అందరూ సక్సెస్ అవ్వరు. కానీ సక్సెస్ అవ్వాలి, నేర్చుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ అవుతారనమాట. ఇది నేను చెప్పాలనుకునేది. క్లౌడ్ కిచెన్ గురించి నేను ఏం పెట్టాను, ఏం ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమి వచ్చింది, ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, నేను ఇప్పుడు ఎలా సేల్ చేస్తున్నాను, నా బిజినెస్ ఎలా ఉంది ఏంటి, ఇవన్నీ అయితే ఫ్యూచర్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి నాది అవుట్లెట్ కానీ, అంటే నాది క్లౌడ్ కిచెన్ ఎలా ఉందన్న వీడియో అన్నా, లేదు అంటే ది ఫసై లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తాను అనమాట.